నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు గువాహటి స్టేడియంలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు, కేవలం 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ముంబై ఇండియన్స్ బౌలింగ్ను చీల్చి చెండాడాడు. జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ వంటి దిగ్గజ బౌలర్లను ఎదుర్కొని వైభవ్ చూపించిన ధైర్యం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో సంచలనంగా మారింది. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో వైభవ్ కేవలం 14 బంతుల్లోనే 39 పరుగులు చేసి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. బుమ్రా వేసిన మొదటి బంతినే సిక్సర్‌గా మలచడం చూసి ముంబై ఇండియన్స్ యాజమాన్యం మరియు నీతా అంబానీ సైతం నోరెళ్లబెట్టారు. ఈ అద్భుత ప్రదర్శన చూసిన భారత క్రికెట్ దిగ్గజాలు వైభవ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ, వైభవ్ బ్యాటింగ్ చూస్తుంటే తన చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయని భావోద్వేగానికి లోనయ్యాడు. వైభవ్ భవిష్యత్తు కోసం రోహిత్ శర్మ తన వంతుగా భారీ ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించాడు. అటు విరాట్ కోహ్లీ కూడా వైభవ్ నిడత్వాన్ని మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడమే కాకుండా అతనికి ప్రత్యేక స్కాలర్‌షిప్‌ను కూడా ప్రకటించాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఎంఎస్ ధోని వైభవ్‌ను చోటా ప్యాకెట్ బడా ధమాకా అని అభివర్ణించాడు. తన రాంచీ ఫామ్ హౌస్‌లో వైభవ్‌కు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఆహ్వానించాడు. రోహిత్, విరాట్, హార్దిక్ పాండ్యా మరియు సూర్యకుమార్ యాదవ్ వంటి సీనియర్ ఆటగాళ్లందరూ కలిసి వైభవ్ ఉన్నత చదువుల కోసం మరియు విదేశాల్లో క్రికెట్ శిక్షణ కోసం ఒక ప్రత్యేక నిధి ఏర్పాటు చేసినట్లు సమాచారం. కేవలం 14 ఏళ్ల వయస్సులోనే దిగ్గజ ఆటగాళ్ల మనసు గెలుచుకుని కోట్లాది రూపాయల ప్రోత్సాహకాన్ని పొందిన వైభవ్, భారత క్రికెట్ తదుపరి సూపర్ స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో సచిన్ టెండూల్కర్ రికార్డులను బ్రేక్ చేస్తాడని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.